పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రత్యేక తెలంగాణలోనూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు. 10 ఏళ్లు నిర్లక్ష్యానికి గురైన నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామన్న సీఎం ఎకరాకు 20 లక్షల పరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 2 ఏళ్లలో ప్రాజెక్టు కట్టి చూపిస్తామని స్పష్టం చేశారు. సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్రాన్ని సరైన దిశగా నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత వనపర్తి జిల్లా ఆత్మకూరులో పర్యటించిన ఆయన 5,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జూరాల ప్రాజెక్టు దిగువన కృష్ణానదిపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం నారాయణపేట జిల్లా మక్తల్లో పర్యటించిన ముఖ్యమంత్రి 200 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి, మక్తల్ నారాయణపేట మధ్య 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి, క్రీడా భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మక్తల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంతో పాటు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజలు అరిగోస పడుతున్నా ఏ నాయకుడు పట్టించుకోలేదన్న సీఎం ఈసారి పాలమూరు బిడ్డే సీఎం అయినందున అన్ని సమస్యలు పరిష్కరించామని సూచించారు. కొందరు కుట్రపూరితంగా నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టుపై కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వారి ఆటలు సాగవని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. నీటిపారుదల, విద్యారంగాలను ప్రధాన అంశాలుగా తీసుకున్నట్లు చెప్పారు. మన సాగునీరు, మన తాగునీరు కోసం ఏనాడు వాళ్ళు తాపత్రయపడలేదు. ఏనాడు మన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చెయ్యలేదు. మన పక్క నుంచే నీళ్లు పోతున్నా మన భూములు ఎడారిగా మారి ఎండిపోతుంటే 35 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మనకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయలే. ఈనాడు రైతులను కష్టపెట్టకుండా ఎకరాకి 20 లక్షల రూపాయల నష్ట పరిహారం మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం. భూసేకరణ చేసి పనులు ప్రారంభించుకుంటున్నాం. నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పనులు మొదలు పెట్టుకోబోతున్నాం. ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో పండించే బాధ్యత నాది. పాడి పంటలు పాలమూరులో పండాలి, ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలి. దానికి మా యువకులు నడుము బిగించాలి. సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్రాన్ని సరైన దిశగా నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లక్షలాది మంది తెలంగాణ యువతకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఉపాధి కలుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు. 8, 9 తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలను, మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో, మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరమో, మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి, సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి. లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులుగా ఉన్నారు. మేము మా మేధా సంపత్తితోని మీ పరిశ్రమలను పెంచుతాం, మీ ఉత్పత్తులను పెంచుతాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ పరిశ్రమలను లాభాలలో నడుపుతామని చెప్పి 8, 9 తారీఖు నాడు మనం ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ను ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. గ్రామాన్ని అభివృద్ధి చేసేవారినే సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తాడు బొంగరం లేనోడైతే, ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెబెట్టేటోడైతే, నల్లిలాక రోజు మనల్ని గుట్టుకుట్ట తిరిగితే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా ఆలోచన చేయండి. మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుంది, ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా గుంజుకుంటాడు. మన ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎట్లా ఆశీర్వదించినరో ఈనాడు కూడా అట్లే ఆశీర్వదించి సర్పంచులను గెలిపించండి. మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది, మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, మీకు విద్యనందించే బాధ్యత నాది, రైతులు పండించిన పంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది, ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది. ఈ బిడ్డకు అండగా నిలబడండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక కుల సర్వే చేసి అన్ని కులాల లెక్కలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. 35 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించామన్నారు. మహిళలు ఉచితంగా బస్సుల్లో తిరుగుతుంటే కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు.